టికెట్లు అమ్ముకుంది అన్నట్టుగా మరి ఆ లేదు, ఆరోపణ ఎందుకు రాయలేదండి చేశారు? నేను ఎప్పుడు రాశానది? లేదా? లేదండి, అలాంటి రాయలేదు నేను. రైట్, అటువంటి ప్రచారమే జరుగుతోంది. లేదు యాక్చువల్లీ లేదు, నాకు అదే వచ్చిన రాయలేదు. సరే, లెటర్ ఇప్పుడు మేబీ పాయింట్కి వస్తున్నా సార్. ఇప్పుడు మేబీ అది వేరే ఫేక్ లెటర్ అయి ఉండొచ్చు మేబీ. 18వ తేదీ నేను చెప్పండి. ఒకవేళ నాకు ఆర్థిక పరమైనటువంటి ఎన్నికలు చేయడానికి ఆ స్థాయి నేను ఒకవేళ సరిపోనని పార్టీ అనుకుంటుందేమో, ఆర్థికంగా కూడా మనం రెడీగా ఉంటే పార్టీని కొంచెం గట్టిగా అడగొచ్చు అనే ఉద్దేశంతో నేను చాలా మంది ఫైనాన్సియర్స్ ని అటు అమలాపురంలోను చాలా చోట్ల ఫైనాన్స్ అప్రోచ్ అయ్యాను. సో ఒక ఫ్రెండ్ ఒక అతను ఫైనాన్సియర్ తీసుకుని వెళ్ళాడు, ఒక చోటకి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అది ఒక వైసీపీ నాయకుడి ఇల్లు అని తెలిసిన వెంటనే బయటకు వస్తాం. అక్కడ మిథున్ రెడ్డి గారి ఇల్లా, లేకపోతే ఇంకొక రెడ్డి గారి ఇల్లా, లేకపోతే చౌదరి గారి ఇల్లా అన్నది మనకు తెలియదు. తర్వాత తెలిసిందా పోనీ అది మిథున్ రెడ్డి ఇల్లు అని? తర్వాత కూడా నాకు ఇప్పటికీ కన్ఫ్యూజన్. నాకు ఆ ఇల్లు నేను ఇంత ముందే అన్నా 2-3 సార్లు ఇల్లు ఉంటే ఓహో ఇది అది ఒకటి ఇల్లు లేకపోతే ఇల్లు అంటే టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత కదా మీరు ఫైనాన్స్ చూసుకోవాల్సింది. కాదండి, నేను ఇప్పుడే చెప్పాను మీకు. ఇప్పుడు ఒకవేళ పార్టీ అంత స్పష్టంగా చెప్తుంది కొత్త ధర్మంలో వదిలేస్తే ఒకవేళ మన ఫైనాన్షియల్ గా మనం, ఎందుకంటే December 15 నాకు చెప్పారు పవన్ కళ్యాణ్ గారు, మన డబ్బులని కాదు కానీ అన్ని విధాలా సిద్ధపడాలని చెప్పారు. ఆ సిద్ధం అంటే ఎన్నికలకి ఇదే కదా దాని అర్థం. సరే, మనం ఒకవేళ ఫైనాన్స్ చూసుకుంటే వర్కౌట్ అవ్వచ్చు, మనం కన్సిడర్ చేయొచ్చేమో, ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మనం రిక్వెస్ట్ చేయొచ్చేమో అని ఒక ఆలోచనతో ఫైనాన్స్ తో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు వైసీపీ వాళ్ళని తెలిసింది, వెంటనే వచ్చేసాను. ఇప్పుడు అక్కడ వీడియో ఏదైతే కుర్చీలో కూర్చున్నామో, సరే మరి నిజంగా మిథున్ రెడ్డి గారిని కలిసి ఉంటే మిథున్ రెడ్డి ఫోటో నా ఫోటో రావాలి కదా. వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను, ఎవరైనా సోషల్ మీడియాలో కావాలనే అంటే ఈ ప్రచారం చూసిన తర్వాతే పవన్ కళ్యాణ్ ఈ డెసిషన్ తీసుకున్నారు అనుకోవాలా? లేదండి, ముందే డెసిషన్ అయిపోయింది. చెప్తాను, 15వ తారీఖున మార్చి 15న IVRS సర్వే జరిగింది. మార్చి 14న ఒక పెద్ద మనిషి తెలుగుదేశం ఇచ్చుకుంటున్నామని చెప్పారు. 18వ తారీఖున సోషల్ మీడియాలో నేను మిథున్ రెడ్డిని కలిసినట్టుగా కొంతమంది ప్రచారం చేశారు. అంటే 3 రోజుల గ్యాప్ ఉంది, 4 రోజుల గ్యాప్ ఉంది. ముందునే టికెట్ అయిపోయింది. ఇప్పుడు ఇవాళ నన్ను దోషిగా చూపించిన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం వారు ఏం చెప్తే అది చేస్తున్నారు. ఆయన ఎందుకు చేస్తున్నారంటే ఈ రాష్ట్రం కోసం అంటున్నారు. ఈ రాష్ట్రంలో కూడా మేము అందరం భాగస్వాములమే. పార్టీ కోసం కష్టపడి శ్రమించినటువంటి జన సైనికులు గాని, లేకపోతే నేను నాలాంటి నాయకులు గాని, మేమందరం ఈ రాష్ట్రంలో భాగస్వాములమే. రైట్ అండి. ఇక్కడ క్వశ్చన్ నాది, మీకు టికెట్ రాకుండా చేయడం వెనుక ఎవరి పాత్ర ఉంది? అది టీడీపీ ఏదైనా కుట్ర పన్నిందా, లేదంటే మీ పార్టీలోనే అమలాపురంలో ఉన్న వర్గాలు ఏమైనా మీరంటే పడని వర్గం ఏదైనా కుట్ర చేసిందా? సార్, అన్ని రాజకీయ పార్టీల్లోనూ వర్గాలు ఉంటాయి. ఉదాహరణకి ఇప్పుడు ఇది తెలుగుదేశం అమలాపురం నియోజకవర్గంలోనే ఒక అతను శ్యామ్ అన్న ఆయన, నేను రెబల్ గా పోటీ చేస్తాను, ఇండిపెండెంట్ గా పోటీ చేస్తాను, ఆనందరావు టికెట్ ఇవ్వడానికి లేదన్నారు. అదే నియోజకవర్గాన్ని నుంచి వేరే కాన్స్టిట్యున్సీలో ఉండి ఒక మంత్రి స్థాయిలో కీలకమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆయన ఆనందరావు టికెట్ ఇవ్వడానికి లేదన్నారు. చాలా మంది అభ్యర్థులు యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశంలో వాళ్ళ ఒక గ్రూప్ గా ఏర్పడి వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి అతనికి ఇస్తే ఆనందరావుకి ఇస్తే మేము చేయమని చెప్పారు. అంటే అంత అయినప్పుడు కూడా ఆయన ఎవరిని పెట్టుకోవాలి, ఆయన పెట్టుకున్నాడు. కానీ గ్రూపులు ఉన్నాయని ఇప్పుడు జనసేన పార్టీలో కూడా సహజం, ఆబ్వియస్లీ పొలిటికల్ పార్టీలో ఖచ్చితంగా టికెట్ ఆశిస్తారు. ఆ టికెట్ ఆశించిన అతను నలుగురు చేరతారు, వాళ్ళు ఇంకొక అతనికి వ్యతిరేకంగా ఉంటారు. కానీ దీనికే కారణం అని మాత్రం నేను అంటలేదు. ఖచ్చితంగా తెలుగుదేశం అనేది కుట్ర చేసింది. తెలుగుదేశం ఈ కుట్రలో ప్రధాన భాగస్వామి. ఒకవేళ నాకు టికెట్ ఇవ్వద్దని కొంతమంది జనసేనలో ఉన్నటువంటి మా మిత్రులు ఎవరైనా వెళ్ళినా గానీ వాళ్ళ వెనకాల కూడా తెలుగుదేశం ఉంది, తెలుగుదేశం వస్తూ ఉంది. తెలుగుదేశం ఏం చేసిందంటే ఎస్సీస్తో మీటింగ్ పెట్టించి జనసేనకి టికెట్ ఇస్తే అమలాపురం పార్లమెంట్ అంతా తెలుగుదేశం వదిలిపెట్టేస్తాం, ఎస్సీలు అది కాపుల పార్టీ అని స్టేట్మెంట్ ఇప్పించింది. ఈసీ నాయకత్వాన్ని తీసుకెళ్లి రిప్రజెంటేషన్ ఇప్పించింది చంద్రబాబు. సో ఈ కుట్ర వెనకాల పూర్తిగా సోషల్ మీడియాలో నేను ఎవరినో కలిశానని చెప్పి నన్ను క్యారెక్టరైజేషన్ అసాసినేషన్ చేసిన దాంట్లో, అదేవిధంగా నాకు టికెట్ ఇవ్వకుండా లాబింగ్ చేయించి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నా మీద కంప్లైంట్లు ఇప్పించిన దాంట్లో, తెలుగుదేశం టికెట్ తెచ్చుకోవడం దాంట్లో కూడా తెలుగుదేశం పార్టీతో ప్రధానమైనటువంటి భూమిక. రైట్. అండ్